హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఒక కుగ్రామం గురించి మాట్లాడుకుందామని అనుకుంటున్నా. అదే నేను పుట్టి పెరిగిన చిన్నోనిపల్లి. ఈ గ్రామం ఎక్కడో తెలంగాణకు దూరంగా, కర్ణాటకకు మరియు ఏపీలకు దగ్గరగా గద్వాల జిల్లా గట్టు మండలంలో ఉందండి. అయితే ఈ గ్రామంలోని స్పెషాలిటీ ఏంటంటే, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని చెప్పి వ్యవసాయ కూలి పని చేస్తూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళకు సామర్థ్యం ఎంత ఉంటే అంత చదివిస్తున్నారండి. అంతే పట్టుదలతో ఆ పిల్లలు కూడా అంతే చదువుకొని అంతే పట్టుదలతో మంచి ప్రయోజకులు అయ్యారు కూడా చాలామంది. సో ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజెంట్ ఇప్పుడు ఈ అమ్మాయి అండి హైమావతి. ఈ అమ్మాయి పేరు హైమావతి. వీళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయ కూలీలే. ఈ అమ్మాయి చేసిన ఘనకార్యం ఏంటి అంటే, జస్ట్ 8వ తరగతిలోని ఈ అమ్మాయి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి మలావత్ పూర్ణ గారి 20 మంది బృందంలో ఈ అమ్మాయి ఒకరండి. సో ఇది మా ఊరికి కానీ మన తెలంగాణకి చాలా గర్వకారణం అండి. సో అందుకే నేను ఈరోజు స్పెషల్గా ఈ వీడియో చేయడానికి కారణం. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు ఎవరెస్ట్ బేస్ క్యాంపు నేపాల్లో ఉన్నారు. సో త్వరలోనే వీళ్ళు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మా గ్రామానికి, మన తెలంగాణకు మరియు మన దేశానికి మంచి పేరు తీసుకొస్తున్నారని భావిస్తున్నా. ముఖ్యంగా నాకైతే చాలా గర్వంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నేపాల్ బేస్ క్యాంప్ వరకు మా ఊరు అమ్మాయి హైమావతి, మా ఊరు చిన్నారి, మా ఊరు ముద్దుబిడ్డ పోయిందంటే నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. జై హింద్, జై భారత్, జై తెలంగాణ.